హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనకి కొన్ని డేస్లో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 అలాగే గ్రేడ్ 3 ఎగ్జామ్స్ అయితే మనకి స్టార్ట్ అవబోతున్నాయి కదా. సో ఆ ఎగ్జామ్స్ రాసే ముందు మీరు తెలుసుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా. సో ఇలాంటి వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో చూసుకోండి, ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి సో మీరు ఫస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత మీ అసైన్డ్ సిస్టంలో మిమ్మల్ని కూర్చోబెడతారు కదా నెంబర్ బట్టి. సో అక్కడ చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ మీ ఇమేజ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇదేంటి అంటే అఫీషియల్ మాక్ టెస్ట్, మనకి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాక్ టెస్ట్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. బట్ ఇందులోని మెయిన్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూద్దాం, ఓకేనా. వెరీ ఇంపార్టెంట్. సో మొత్తం చూడండి. సో ఇక్కడ మీ ఫోటో అనేది ఇక్కడ ఉంటుంది, అలాగే మీ పేరు ఉంటుంది అనమాట. ఇక్కడ జాన్ స్మిత్ అని ఉంది కదా, కానీ ఈ ప్లేస్లో క్యాండిడేట్ నేమ్, ఇక్కడ మీ పేరు అనేది ఉంటుంది, ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ లాగిన్లోని మీ నెంబర్ ఉంటుంది. ఇక్కడ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ కీబోర్డ్ మీద కొట్టినా ఎంటర్ చేయొచ్చు అనమాట, ఓకేనా. కీబోర్డ్ మీద కొట్టి ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తారు. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూసుకోండి, ఇలా మనకు వస్తుందా. ఇదేంటి ఎగ్జామ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఇవన్నీ, ఓకేనా. సో ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ ఏ లాంగ్వేజ్లో చూద్దాం అనుకుంటున్నారు అని అడుగుతుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంగ్లీష్ పెట్టుకున్నాం అనుకోండి, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి మారాయి. ఇన్స్ట్రక్షన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూసుకోవాలి ఏం చెప్తున్నారు అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి. మొత్తం 90 నిమిషాలు ఉంటుంది, 100 ప్రశ్నలు ఉంటాయి, 4 ఆప్షన్లు ఉంటాయి, 1/3 వంతు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అలాగే చూసుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. ఏదైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేసిన తర్వాత దాన్ని మనం నెక్స్ట్ మాక్ టెస్ట్ ఓపెన్ అయిన తర్వాత దాని గురించి కూడా ఇంకా క్లియర్గా చూద్దాం. సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ కొట్టాలన్నమాట. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది, మీరు పెట్టిన ఆన్సర్ సేవ్ అయ్యి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది అనమాట. అలాగే లాంగ్వేజ్ గురించి కూడా ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే పెట్టుకున్నారో అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఈ లాంగ్వేజ్లో కనిపిస్తుంటాయి, కానీ మీకు లోపల క్వశ్చన్ పేపర్ ఏ లాంగ్వేజ్లో కనిపిస్తుంది, అది ఎక్కడ సెలెక్ట్ చేయొచ్చు, ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. చూడండి, మీరు ఆల్రెడీ అప్లై చేసేటప్పుడు ఇంగ్లీష్ కాకుండా వేరే లాంగ్వేజ్ ఏదైనా ఇచ్చుంటాయి, ఓకేనా. ఇంగ్లీష్ కాకుండా వేరే ఏదైనా లాంగ్వేజ్ అనేది ఇచ్చుంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. యూ కెన్ వ్యూ ద క్వశ్చన్ పేపర్ ఇన్ ద లాంగ్వేజ్ ఆప్టెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఫిల్లింగ్ ది అప్లికేషన్ అండ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు కూడా టిక్ పెట్టుకున్నారు అనుకున్నాయి అప్లై చేసేటప్పుడు, సో అప్పుడు మీరు క్వశ్చన్ పేపర్ని ఇంగ్లీష్లోనే చూడొచ్చు, తెలుగులో కూడా చూడొచ్చు అనమాట, ఓకేనా. ఇంగ్లీష్లో చూడొచ్చు, తెలుగులో కూడా చూడొచ్చు. ఆ 2 లాంగ్వేజెస్ మాత్రమే చూడగలరు. కానీ మీరు అప్లై చేసేటప్పుడు ఓన్లీ ఇంగ్లీషే పెట్టుకున్నారు అనుకోండి, కేవలం అప్పుడు ఇంగ్లీష్లో మాత్రమే చూడగలరు, క్లియర్గా మెన్షన్ చేశారు, ఓకేనా. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకుంటే, టైమర్ వచ్చేసి కనిపిస్తుంటుంది. నార్మల్గా 90 మినిట్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి విత్ స్క్రైబ్ ఉన్న వాళ్ళకి 120 మినిట్స్ టైం అనేది ఉంటుంది. అలాగే మనకి క్వశ్చన్ పేపర్స్ యారోస్, ఓకే. నేను మార్క్ ఫర్ రివ్యూ అంటే ఏంటి అవన్నీ కూడా ఇప్పుడు నేను మాక్ టెస్ట్ ఓపెన్ అయిన తర్వాత నేను మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను, చూపిస్తాను, ఓకేనా. సో ఇది ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇది ఇంగ్లీషా తెలుగా అనేది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎందులో చదువుకోవాలనుకుంటున్నారు అనేది. తర్వాత నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ చూసుకోండి, మీకు మళ్ళీ కొన్ని రూల్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, అవునా. ఈ రూల్స్ జస్ట్ ఒకసారి మీరు చూసుకోవచ్చు, ఎందుకంటే ఎగ్జామ్కి ఆ హాల్లోకి వెళ్ళిన వెంటనే మీరేం ఎగ్జామ్ స్టార్ట్ చేశారు, ఒక 15-20 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ ముందే మీరు ఎగ్జామ్ సీట్లో రెడీ కూర్చొని ఉంటారు. సో మీకు టైం ఉంటుందన్నమాట ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకోవడానికి, ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, చూజ్ యువర్ డిఫాల్ట్ లాంగ్వేజ్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో, అంటే మీరు ఆల్రెడీ అప్లై చేసేటప్పుడు ఉన్న లాంగ్వేజే వస్తుంది, అది తెలుగు అయి ఉంటే ఇంగ్లీష్లో కూడా వస్తుంది అనమాట. ఆ 2 ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తెలుగు పెట్టానండి, తెలుగు కావాలి నాకు. ఇక్కడ ఐ హ్యావ్ రెడ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివాను, ఐ ఆమ్ రెడీ టు బిగిన్ అని చెప్పిన తర్వాత అక్కడ చెప్తారు, ఓకే మీరు ఇంక ఇప్పుడు క్లిక్ చేయొచ్చు ఐ ఆమ్ రెడీ టు బిగిన్ మీద, అంటే అప్పుడు క్లిక్ చేయాలన్నమాట, మనం ముందే క్లిక్ చేయకూడదు. వాళ్ళు చెప్పిన తర్వాత ఐ ఆమ్ రెడీ టు బిగిన్ మీద టైం అయిన తర్వాత క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూసుకొని మనకి ఇలా క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటి, క్వశ్చన్ తెలుగులో వచ్చింది, ఎందుకంటే అప్లై చేసేటప్పుడు
చూసుకోండి, మీరు అప్లై చేసేటప్పుడు, ఈ జాబ్కి అప్లై చేసేటప్పుడు ఏ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ పెడితేనే తెలుగులో వస్తుంది క్వశ్చన్. అప్పుడు ఇక్కడ ఆప్షన్స్లో వ్యూ ఇన్లోని మీరు ఇక్కడ తెలుగు ఇచ్చుంటే అప్లై చేసేటప్పుడు తెలుగు ఇంగ్లీష్ రెండు కనిపిస్తాయి అనమాట. మిగతా ఏవి కనిపించవండి, మిగతావి ఏవి కనిపించవు. ఒకవేళ మీరు అప్లై చేసేటప్పుడు ఇంగ్లీషే ఇచ్చుంటే ఓన్లీ ఇంగ్లీషే కనిపిస్తుంది, అది క్లియర్గా మెన్షన్ చేశారు అక్కడ. ఓకేనా? అండ్ మనం ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూసుకోండి, ఇన్స్ట్రక్షన్స్ కావాల్సినప్పుడు ఇక్కడ పైన ఉందా వ్యూ ఇన్స్ట్రక్షన్స్, ఈ వ్యూ ఇన్స్ట్రక్షన్స్ మీద కొడితే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అలాగే పక్కన క్వశ్చన్ పేపర్ అని ఉందా, ఆ క్వశ్చన్ పేపర్ మీద కొడితే ఇక్కడ మనకి క్వశ్చన్ పేపర్ కూడా వస్తుంది. చూసుకోండి, నెంబర్ 100 క్వశ్చన్స్ కదా మొత్తం, 100 క్వశ్చన్లు కూడా మనకి క్వశ్చన్ నెంబర్స్తో సహా నీట్గా కనిపిస్తాయి. ఓకేనా? సో ఆ క్వశ్చన్స్ని ఇక్కడ పైన, ఈ పైన క్వశ్చన్ పేపర్లో మనం చూడొచ్చు. సరే, ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఉందండి, నేను ఈ క్వశ్చన్స్ అసలు ఏం చదవట్లేదు, జస్ట్ జనరల్గా ఆన్సర్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు ఆన్సర్ అనుకుంటున్నారు, 67.27% అని అనుకుంటున్నారు ఎగ్జాంపుల్కి. అప్పుడు చూడండి, ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉందా, ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉందా, సేవ్ అండ్ నెక్స్ట్ మీద కొడితే అప్పుడు చూడండి ఇక్కడ ఏమైంది, నెంబర్ 1 క్వశ్చన్ కాస్త గ్రీన్ అయిపోయింది, ఆన్సర్డ్ వచ్చింది, మీరు ఆన్సర్ చేశారు అని వచ్చింది, గ్రీన్ వచ్చింది అనమాట. ఒకవేళ కనుక అది మీకు డౌట్ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 జూన్ అని పెడుతున్నా, ఇది డౌట్ ఉంది మనకి, ఇది అవునా కాదా తెలియదు మనకి, అప్పుడు మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ కొట్టాలన్నమాట. మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ కొడితే ఇక్కడ ఏమవుతుంది చూసుకోండి, వైలెట్ కలర్లో వచ్చింది. అలాగే చెప్తుంది అక్కడ ఏంటి, మీరు ఆన్సర్ చేశారు కానీ ఇది తప్పా రైటా తెలియక మార్క్ కూడా చేశారు అని చెప్తుంది. ఓకేనా? సో మార్క్ ఫర్ రివ్యూ అంటే మనం ఆన్సర్ చేస్తున్నాం కానీ తప్పా రాంగా మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3rd క్వశ్చన్ చూసిన తర్వాత మనకి ఇది తెలియదు అనుకోండి క్వశ్చన్, అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. అవునా? నెక్స్ట్ క్వశ్చన్కి 4th క్వశ్చన్కి వెళ్ళిపోతాం. లేదా సేవ్ అండ్ నెక్స్ట్ మీద కొట్టాం అనుకో, ఆ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ కలర్లో వచ్చేస్తున్నాయి, 3, 4, 5 రెడ్ కలర్లో వచ్చాయి. అంటే ఏంటి, చూసాం మనం క్వశ్చన్ చూసాము కానీ దాన్ని ఆన్సర్ చేయలేదు, అప్పుడు అది రెడ్ కలర్లోకి మారుతుంది అనమాట. ఓకేనా? మనం క్వశ్చన్ చూసాం కానీ దాన్ని ఆన్సర్ చేయలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ని చూసాం కానీ దీన్ని మనకి ఇంకా కరెక్ట్గా ఆప్షన్స్ ఏదైనా ఈ 2 ఆప్షన్సే మనకు తెలుసు అనుకోండి, ఇది వచ్చు కానీ కరెక్ట్గా ఏం చేయాలబ్బా, ఆన్సర్ అయితే టిక్ పెట్టద్దు అని అనిపించిందంటే అప్పుడు మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ కొట్టాం అనుకోండి. ఇప్పుడు చూడండి ఇది వైలెట్లోకి మారుతుంది, మళ్ళీ వైలెట్లోకే మారుతుంది, కానీ ఇదేంటి ఆన్సర్ చేయలేదు కానీ కేవలం మార్క్ ఫర్ రివ్యూ చేసాం. ఎందుకు చేస్తాం ఇలాగా, అసలు ఎందుకు పెడతాం, ఇలా ఎందుకు పెడుతున్నాం, ఇలా ఎందుకు పెడుతున్నాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆన్సర్ చేసిన తర్వాత మార్క్ ఫర్ రివ్యూ అని కొట్టాం అనుకోండి, ఎగ్జామ్ ఇక్కడ టైం కనిపిస్తుందా, టైం లెఫ్ట్ దగ్గర ఎగ్జామ్ టైం అయిపోయిన తర్వాత ఏదైతే మీరు ఆన్సర్ చేసి ఉంటారో అది మీకు వెళ్ళిపోతుంది అనమాట ఆన్సర్ కింద. మార్క్ ఫర్ రివ్యూ కొట్టినా సరే మీరు ఆన్సర్ చేసి ఉంటే, ఏదో ఒక ఆప్షన్కి టిక్ పెట్టి ఉంటే, మీరు దాన్ని లాస్ట్కి చూసుకున్నా చూసుకోకపోయినా అది ఆటోమేటిక్గా లాస్ట్కి టైం అయిపోయిన తర్వాత అది ఆన్సర్కి వెళ్ళిపోతుంది, మీరు అది ఆన్సర్ చేసినట్టే అవుతుంది. కానీ ఏ ఆన్సర్ కూడా మీరు టిక్ పెట్టలేదు అనుకోండి, టిక్ పెట్టకపోతే అప్పుడు ఏం చేయొచ్చు, నార్మల్గా మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ కొట్టారనుకోండి, అప్పుడు అక్కడ మీరు ఏ ఆప్షన్ని చూస్ చేసుకోలేదు కదా, అప్పుడు మీరు తర్వాత ఓకే మీ ఎగ్జామ్ మొత్తం అయిపోయిందండి. అలా ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఉందా, ఈ బార్ కిందకి లాగినా సరే కింద క్వశ్చన్స్ వస్తాయి. సరే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నుంచి ఆన్సర్ చేసుకుంటూ వస్తున్నారు, అంత సరిగ్గా ఆన్సర్స్ రావట్లేదు, సరే కింద నుంచి ట్రై చేద్దామని కిందకి వెళ్ళిపోండి, 100th క్వశ్చన్ నుంచి మీరు వెనక్కి వెళ్ళొచ్చు కావాలనుకుంటే. ఓకేనా? ఇలా కూడా మనం చేయొచ్చు. సో ఇక్కడ చూసుకోండి మెయిన్ విషయం అర్థమైంది కదా, మార్క్ ఫర్ రివ్యూ అంటే ఏంటి, నెక్స్ట్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నాగార్జున సాగర్ అని పెట్టారండి, కానీ అయ్యో ఇది తప్పులా అనిపిస్తుంది, అసలు ఈ క్వశ్చన్ నాకు రాదు అని అనుకుంటున్నాను అనుకోండి, క్లియర్ రెస్పాన్స్ అని ఉందా ఇక్కడ, దీని మీద కొట్టామనుకోండి ఆ ఆన్సర్ పెట్టిన ఆన్సర్ కూడా పోద్ది అనమాట. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆన్సర్ అనుకున్నాం, కాదు ఇది ఆన్సర్ అనుకున్నాం, కాదు ఇది ఆన్సర్ అనుకున్నాం, అలా మార్చుకోవచ్చు ఆప్షన్స్. కానీ అరే మనకి ఏం తెలియట్లేదు, రాంగ్ పెట్టడం ఎందుకు అనవసరం అనుకుంటే క్లియర్ రెస్పాన్స్ కొడితే ఆ పెట్టిన ఆన్సర్లు అన్నీ పోతాయి. ఓకేనా? అంటే లాస్ట్ పెట్టింది పోతుంది అనమాట. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెగిటివ్ మార్కింగ్ ఎంత ఉందో ఇక్కడ అంతా విజిట్ చేశారు. ఇప్పుడు చూడండి ఇక్కడ నాట్ విజిటెడ్లోని 90 క్వశ్చన్స్ మీరు విజిట్ చేయలేదు అని ఇక్కడ క్లియర్గా నెంబర్స్ అన్ని కూడా చూపించేస్తున్నాయి. ఏంటి, ఒక క్వశ్చన్ ఆన్సర్ చేశారు, ఇక్కడ 1 ఉందా, 1 ఆన్సర్డ్, 1 ఆన్సర్ చేశారు.
5 క్వశ్చన్లు చూశారు కానీ ఆన్సర్ చేయలేదు, అవి రెడ్లో ఉన్నాయి. ఇవి 90 క్వశ్చన్లు నాట్ విజిటెడ్, అసలు వెళ్ళలేదు, మీరు చూడలేదు. 2 క్వశ్చన్లు మార్క్డ్ ఫర్ రివ్యూ, ఆన్సర్ చేయలేదు కానీ ఇదేదో మీరు ఆన్సర్ చేయగలిగిందిలా ఉంటే మీరు దాన్ని ఆన్సర్ చేయకుండా మార్క్ ఫర్ రివ్యూ చేస్తారు కదా, రెండింటిని మార్క్ ఫర్ రివ్యూ చేశారు. రెండింటిని ఆన్సర్ చేశారు కానీ ఇంకా ఎక్కడో డౌట్ ఉంది మీకు, అందుకని దాన్ని మార్క్ ఫర్ రివ్యూ చేశారని అలాగ మనకి కలర్స్తోని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ యారో మార్క్ ఉంది కదండి, యారో మార్క్ క్వశ్చన్ ప్యానల్ చూడండి, దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఆ క్వశ్చన్స్ పక్కకి వెళ్ళిపోతున్నాయి, క్వశ్చన్ నెంబర్స్. ఓకేనా, మళ్ళీ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్ నెంబర్స్ ఇలా వస్తున్నాయి. ఓకేనండి, సో వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా మనం ఇక్కడైతే చూడడం జరిగింది. చూసుకోండి, ఫస్ట్ థింగ్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, స్టార్టింగ్ పైన క్వశ్చన్ పేపర్. మీరు ఒకసారి క్వశ్చన్ పేపర్ మొత్తం చూసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎప్పుడు చూస్తాం, జనరల్గా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసామండి, రాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసామండి, ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నామండి, రాలేదు అనుకోండి. ఏంటి అసలు ఏం క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దామని జనరల్గా ఒకసారి ఇలా క్వశ్చన్ పేపర్ని తీసుకొని, ఓకే ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు మనం అని చెప్పి ఇలా చూసాం అనుకోండి. ఓకే 5th క్వశ్చన్ బాగుంది, ఓకే వెంటనే క్లోజ్ చేసి నెంబర్ 5 మీద క్లిక్ చేసుకొని 5th క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను నేను. సో అలా మీరు క్వశ్చన్ పేపర్ని కూడా చూసుకోవచ్చు అనమాట అప్పుడప్పుడు మధ్యలో కావాల్సినప్పుడు మీకు. ఓకేనా, సో ఈ చూసుకోండి, ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆన్సర్ చేసిన తర్వాత ఏదైనా క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద కొట్టాలి, అంటే అప్పుడే గ్రీన్లోకి వస్తుంది. మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద కొట్టాలి, అంతేగాని ప్రీవియస్ లేదా నెక్స్టో అలాగా కొట్టకూడదు. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే మీ ఆన్సర్ రికార్డ్ అవుతుంది సేవ్ అండ్ నెక్స్ట్ మీద కొడితే. లేకపోతే ఆన్సర్ చేసిన తర్వాత మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ కొట్టినా సరే మీకు అది ఆన్సర్ అవుతుంది, కానీ మీరు మార్క్ చేసే రివ్యూకి మళ్ళీ కావాలంటే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఈ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎగ్జామ్ రాస్తున్నా సరే వాళ్ళకి కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసి, అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో వాటికి కూడా మనం రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అండ్ ఫైనల్గా ఏమవుతుంది, లాస్ట్కి టైం అయిపోయాక ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. ఓకేనా, సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.